హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు వీడియోలో ఎంతో సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండే గొట్టం కాజాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 1 కప్ మైదా తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో సూజీ తీసుకొని మిక్సీకి పట్టుకొని తీసుకోవాలి. చూడండి, నేను ముందుగా సూజీ తీసుకొని అది మిక్సీకి పట్టుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మీగడ ఉన్న పాలు తీసుకోవాలి. మీగడ కంపల్సరీ ఉండాలండి. మీగడ ఉన్న పాలు తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ మీగడ ఉన్న పాలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, టేబుల్ స్పూన్ పెరుగు, ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ అండ్ ఏ పించ్ ఆఫ్ సోడా ఉప్పు అండి. కొంచెం చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మనం చేత్తో బాగా అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ అయ్యాక వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలండి. మనం వాటర్ ఒక్కసారిగా ఎక్కువ పోసేసుకుంటే అది జారుగా అయిపోద్ది. సో కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలండి. పిండి మరీ మెత్తగా ఉండకూడదు, అలానే సాఫ్ట్గా ఉండకూడదు, మీడియంగా టెక్స్చర్ ఉండాలి. పిండి కలిపాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. మీడియంగా ఎందుకు ఉండాలన్నా అంటే మనం అవి రోల్స్ చేసేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటే మనకు కష్టం అవుతుంది రోల్స్ చేయడానికి. ఈలోపు మనం స్టవ్ వెలిగించి జీరాపాకం రెడీ చేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ షుగర్ తీసుకోవాలి. 2 కప్స్ వాటర్ పోయాలండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా రోల్స్ చేసుకొని కట్ చేసుకొని మనం గొట్టాల్లాగా రెడీ చేసుకోవాలి. ఈ వీడియోలో చూడండి ఎలా రెడీ చేస్తున్నామో.
వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న వాటిని కొంచెం పొడి మైదా పిండి వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. అవి అప్పుడు మనకి గొట్టం షేప్ వస్తాయి, అందుకే నేను గొట్టం కాజా అని చెప్పాను. చూడండి షేప్ ఇలా వస్తుంది. మనకి ఈ లోపు జీరా పాకం కూడా రెడీ అయిపోయి ఉంటుందండి. మరి గులాబ్ జామ్ చేసుకున్న విధంగా కాకుండా ఇంకొంచెం థిక్నెస్ రావాలండి పాకం అనేది. సో మనం రెడీ చేసుకున్న గొట్టం అవి వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెడితే లోపల కొంచెం ఉడకదు, మైదా కదా. ట్రస్ట్ మీ అండి, సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ స్వీట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఇంట్లో, అందరు చాలా ఇష్టంగా తింటారు. చూడండి కలర్ ఎలా చేంజ్ అయ్యాయో, చూస్తుంటేనే చాలా బాగుంది కదా. ఇప్పుడు వీటిని తీసి మనం ముందుగా రెడీ చేసుకున్న జీరా పాకంలో వేసి కాసేపు మూత పెట్టేయండి. చూడండి పాకం అంతా బాగా పట్టింది కాజాకి, లోపలంతా పాకం బాగా పట్టి చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయాలి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.